ఈ రోజే నువ్వు గంగని లేపేశావంటే ఆత్మహత్యల లెక్కల్లో ఇది కూడా వెళ్ళి చేరుతుంది. అప్పుడు కూడా ఆత్మకి గంగ చావటానికి సంబంధం లేదని ఎవరైనా చెప్పినా కూడా గంగే ఈ 2 హత్యలు చేసినట్టుగాను ఆ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లటం వల్ల గంగ ఆత్మహత్య చేసుకుందని మనమే ఒక కథ అల్లితే పోలా? ఏమంటావు? మీరిప్పుడు చెప్పే విషయం నేను ఆల్రెడీ ఆలోచించాను. గంగ చాప్టర్ ఈ రోజుతో క్లోజ్. ఈ రోజు రాత్రి గంగని లేపేద్దామని నేను డిసైడ్ అయ్యాను. శభాష్, వినటానికి ఎంతో ఆనందంగా ఉంది. మేము ఏమి హెల్ప్ చేయాలో చెప్పు, చేస్తాం. రాత్రి అందరూ నిద్రపోయాక గార్డెన్కి రండి. ఏం చేయాలో అక్కడ చెప్తాను. నువ్వు ఏం చెప్తే అది మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఏంటన్నా? ఏంట్రా దేవి ఏదేదో చెప్పింది, మనిషి అదే నాకు అర్థం కావట్లేదు. ఇలా చూడమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నాం. ఏం చేయాలో చెప్పు, అది తప్పకుండా చేస్తాం. గంగ వాళ్ళ నాన్న అక్కడ నిద్రపోతున్నాడు. వాడిని అక్కడి నుంచి పంపించేయాలి. అంతే కదా, ఎవరికి అనుమానం రాకుండా చేయాలి. ఎలా వాడిని అక్కడి నుంచి పంపిస్తామో చూడు. రారా. ఏంటన్నా? కొంచెం చక్కెర తీసుకురారా, త్వరగా వెళ్ళు. ఎందుకు నాన్న? తీసుకురారా చెప్తాను. అలాగే. ఏంటన్నా ఆయన నిద్రలో కూడా తినేస్తున్నారు? వాడు మాత్రమే నిద్రపోతున్నాడు రా, వాడు నోరు మేల్కొనే ఉంది. ఇదిగోండి షురై, ఓపెన్ చేయి. ఏంటన్నా అరటి తొక్కకి పంచదార రాస్తున్నారు? మాధవయ్యని నిద్ర లేపడానికేరా. మాధవయ్యని నిద్ర లేపడానికా? పెట్టేది రారా, ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతుంటా. ఏవేవో ఐడియాలు వేస్తున్నారే. ఏమిటిది? ఎలా పడుకున్నాడో చూడు. హలో, ఏమిటయ్యా, టైం అయిపోతోంది, త్వరగా. కనబట్టలేదా? నేను అదే చూస్తున్నాను. దేన్ని? పెద్దగా అరవకు, పని అయిపోయింది. పని అయిందా? ఆంటీ ఆగండి, కాసేపు ప్రశాంతంగా ఉండండి. ఆంటీ ప్లాన్ పక్కాగా ఉంటుంది.
చెయ్యి. నానా ఒక బెడ్షీట్ తీసుకుంటారా? అలాగే నానా. బెడ్షీట్ ఎందుకు? అలాగే ఒక చీర కూడా తీసుకురా. అయ్యో, ఏం చేయబోతున్నావు? ఆడబోతున్నాను. నిన్ను ఒక్కటిచ్చానంటే. పేకాట ఆడబోతున్నానమ్మా. ఏమిటయ్యా ఇది? వాడిని అక్కడి నుంచి పంపించేయాలని చెప్తే పేకాట ఆడాలంటున్నావు? ఆ? ఈ ఆటే మేము ఆడేది అతని కోసం. ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. తేడా వచ్చిందో? అమ్మ తల్లి ప్రాణాలు తీయకుండా పో. నువ్వు అయిపోయావే. బెడ్షీట్ పరిచావా? కూర్చో. పట్టుకో పట్టుకో. జాగ్రత్త. మాధవయ్య, ఎందుకు అరుస్తున్నావు? ఏదైనా పీడకలు వచ్చిందా ఏంటి? ఏం లేదండి, సీమలు కొడుతున్నాయండి. చీమలు తిరిగే చోట నువ్వెందుకు పడుకున్నావయ్యా? ఇటొచ్చాయి. ఎంతసేపు అలా దులుపుకుంటావు? రావయ్యా, త్వరగా రా. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రావయ్యా, త్వరగా రా. పేకలు సరిగ్గా కలపరా. పేకాట ముగ్గురు ఆడితేనే బాగుంటుందయ్యా. ఒక చెయ్యి తగ్గింది, నువ్వు కూడా రా. లేదండి, నేను వెళ్ళి నిద్రపోవాలి. అరే, మీరు చీమల చేత కుట్టించుకున్నారు, ఇంకేం నిద్ర వస్తుంది? వచ్చి ఒక ఆట ఆడండి. మందు తాగడానికి ఆలోచిస్తాం అనుకుంటే పేకాట కూడా ఆలోచిస్తున్నావేంటి? రావయ్యా, రా. మాధవయ్య ఎప్పుడు నీ మాట కాదన్నాడు. ఆయన ఆడతారు గాని ముందు ఆయన కూర్చోబెట్టండి. కూర్చో మాధవయ్య, కూర్చో. డేయ్, నువ్వు కలిపేరా. త్వరగా వేయి. అలాగే. ఆట మొదలు పెట్టు. మొదలు పెట్టేద్దాం. ఏంటి, అర్థమైందా? త్వరగా త్వరగా మొదలు పెట్టు.